గారు మాట్లాడుతున్నాం. ప్రెస్ క్లబ్ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు మరియు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు కమిటీ సభ్యులు చెరుకు నాగభూషణ్ గారికి మరియు టైగర్ నరసింహన్న గారికి, వేణు గారికి, నాతో పాటు తదితరుగా ఉన్నటువంటి సంఘాల నాయకులకు, విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ అశోక్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయంకాలం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు అయిపోతున్నది, దరిదాపు అంటే 3 సంవత్సరాలు కాబోతున్నది. మరి మాకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఒక 3 కూడా నెరవేరలేదు. సంవత్సరానికి ఒక హామీ కూడా నెరవేరని పరిస్థితి. మా వికలాంగుల పైన ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎలాంటి సిద్ధశుద్ధి ఉన్నదంటే, నయా పైసా ఖర్చు లేకుండా ఏదైతే మహిళలకు ఎట్లయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో, మరి మా వికలాంగుల మహిళలకైతే ఎలాగైనా వస్తున్నది. మరి మేము ఏం పాపం చేసినాం, మాకెందుకు ఇస్తలేరు? ఇది పెద్ద ఖర్చేం కాదు. మీరు పదే ఇప్పటికీ 6 నెలల నుంచి మా నాయకులు కానీ మీరు కానీ వివిధ సందర్భాల్లో ఎన్నో విధాలుగా మీటింగ్లు పెట్టి వివరణలు ఇచ్చి మీ యొక్క అధికారులను కలిసి మంత్రులను కలిసి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా దున్నపోతు పైన వాన కూర్చున్నట్టే చలనం లేకుండా ఈ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు మా వికలాంగులను ఎందుకంత చిన్న చూపు చూస్తున్నారో మీరు మాకైతే అర్థం కావట్లేదు. మరి మీరు ఒక్కటే ఆలోచించాలి. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో దరిదాపుగా 50 లక్షల మంది ఉన్నాం అని మీరే చెప్తున్నారు. అన్ని రకాల పింఛన్దారులు, ఆసరా పింఛన్దారులను కలుపుకొని పోతే మరి ఒక కుటుంబంలో 4 వేసుకొని చూసుకున్నా కూడా 4 ఓట్లుంటాయి. మరి మా 50 లక్షలకు ఎన్ని ఓట్లు రావాలనో మీరే ఆలోచించుకొని ఓటరుగానే చూస్తలేరా, మనం పట్టించుకుంటలేరా? మరి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి. మరి మాకు ముఖ్యంగా మేము తెలియాల్సిన మొట్టమొదటి డిమాండ్, మా శాఖను అన్ని శాఖలలో సంక్షేమ శాఖలో కలిపి మా శాఖకు రావాల్సినటువంటి నిధులను, ఎట్లాంటి నిధులను కూడా మీ ఆర్థికత అనేది బడ్జెట్లో పొందుపరచకుండా ఉత్తరే కాలు వదిలేసి ఏదో నడుస్తుందా అంటే వికలాంగుల శాఖ నడుస్తున్నది, 2 వీలర్స్ ఇస్తున్నాము, ఆ ట్రైసైకిల్ ఇస్తున్నాము, ఆ హాస్టల్లో ఇంత భోజనం పెడుతున్నాం, గత అయిపోయింది రాబోయే అనుకుంటున్నారు. అది కాదన్నా, మేము కూడా పీజీలు చేసినాం, పిహెచ్డీలు చేసినాం, డాక్టరేట్లు పొందినాం. మరి మాకు నిరుద్యోగంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు ఆ సమస్యల మీద కూడా మా తమ్ముడు చెప్పినట్టు ఉపాధి కల్పిస్తే మేము కూడా ఎంతో కొంత మన సమాజంలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గౌరవప్రదంగా బతికే ఛాన్స్ ఉంటుంది. కనుక మీరు మా శాఖను డిమాండ్ చేయాలి. పూర్వం రాష్ట్రం ఏర్పడక ముందు జీవో నెంబర్ 34 ఉన్నటువంటి ఆ జీవోను అమలు చేసి, మరి గత ప్రభుత్వం లాస్ట్ పీరియడ్లో వాళ్ళు జీవో నెంబర్ 25 తీసుకొచ్చి దీన్ని ఎట్లయినా డివైడ్ చేయాలని తీసుకొచ్చారు, కానీ ఆ ప్రభుత్వం రాలేకపోయింది. మరి ఆ జీవోని మీరు ముందుకు తీసుకొచ్చి, మరి ఆ జీవోకి మీకు నచ్చకుండా ఇంకో జీవోనైనా తీసుకొచ్చి మా శాఖను మాత్రం డివైడ్ చేయాలి. ఆ మర్జీ చేస్తే వాళ్లకు డిఆర్డీఏ అధికారులకు కానీ, మరి మహిళా అధికారులకు కానీ, మహిళా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రూరల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు కూడా మా సమస్యలు వాళ్ళకు పూర్తిగా తెలుస్తలేదు. మా డిపార్ట్మెంట్ పైన వాళ్ళకు పట్టులేక మా యొక్క అభివృద్ధి అనేది గుర్తుపడుతున్నది. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు ఇట్లా వస్తారు ప్రకృతి అనే ఒక ధోరణి ఉన్నది. మా డిపార్ట్మెంట్ మాకైతే, మా అధికారులు మాకైతే మేము కూడా వాళ్ళకు ఎన్నో విధాల రిప్రజెంటేషన్లు ఇస్తాం. ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఈ యొక్క పాలన సాఫీగా జరుగుతుంది. కనుక మా డిపార్ట్మెంట్ను, మా శాఖను ఏం చేయాలి, మా మంత్రిత్వ శాఖను కూడా మాకు ఒక సపరేట్ ఒక మంత్రిని కూడా చేయాలి. ఈ ఇప్పుడున్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు మరి చార్జ్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా డిసెంబర్ వెల్ఫేర్ పైన సమీక్ష ఒక్కసారి కూడా పెట్టలే. ఆ యొక్క రిపోర్ట్ కూడా పెట్టలే ఎంతవరకు వచ్చిందనేది. ఆయన కూడా మరి
ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్ మీరు ఎక్కడున్నా మా విన్నపాన్ని విన్నవించండి, ఒకసారి వినండి. మీరు కూడా మా శాఖలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఒకసారి సమీక్ష పెట్టండి. మాతో పాటు కూడా మా సంఘాల నాయకులను కూడా మీరు పిలుచుకొని పెడితే మా సమస్యలు మీకు చెప్పుకుంటాం. కనుక మేము ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా దానికి స్పందన వస్తలేరు. ఇక ముందు ఇదే ధోరణి కనుక ఉంటే ఇంకా ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాలు చాలా జటిలంగా ఉంటాయి. మీరు అనుకోవచ్చు వికలాంగులు ఏం చేయలేరు, వీళ్ళని తీసుకుపోయి వీళ్ళు రాలేకపోతారు అనుకోవచ్చు. కానీ మా యొక్క ఆత్మ మేనిఫెస్టో అబద్ధ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యులందరికీ ధన్యవాదాలు.